దేవాది మనకి వందనాలు తెలియజేస్తూ కూర్చుని మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒకరి గురించి మనకి మిక్కిలి అనుకూలమైన వ్యక్తి, మిక్కిలి అందరికీ తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేరేం పేరండి? పౌలు గారి గురించి ఈ రోజున కొద్ది వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని ఎక్కువగా నేను విసిగించను, కానీ పౌలు గారు చేసిన ఒక కార్యం గురించి, లేకపోతే పౌలు గారి జీవితం నుండి, ప్రారంభ జీవితం నుండి జరిగిన సంఘటన గురించి మీ అందరూ నేను చెప్పాలని దేవుడు మాటల ద్వారా భావిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే, ఆయన దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పౌలు గారు మాత్రమే అని చెప్పి మన వాక్య గ్రంథాల్లో, వాక్య భాగాల్లో అనేక మంది బోధకులు చెప్తున్న మాట ప్రియరా. కానీ అది అంత సులువుగా వచ్చిన పరిస్థితి లేదని చెప్పి నేను గుర్తించుకోవాలా. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్తను బట్టి, దేవుని యొక్క బాధ్యతను, దేవుని క్రీస్తు యొక్క వార్తను అనేకమైన రీతిగా చెప్పడానికి ఆయనకు వచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయనకు వచ్చిన అనుకూలమైన పరిస్థితి బట్టి ఇంచుమించు ఆయనకు పడిన కష్టము ఇంత అంత కాదని చెప్పి నేను భావించాలమ్మా. పౌలు కాకముందు, పౌలుగా మారకముందు ఆయన పేరేంటో తెలుసా ప్రియరా? ఆయన సౌలుగా జీవించేవాడు. సౌలుగా జీవించిన ఈ వ్యక్తి ఏంటో తెలుసా ప్రియరా? ఈ సౌలుగా జీవించిన ఈ వ్యక్తి, ఈయన ధర్మశాస్త్రంను మాత్రమే వెంబడించే వ్యక్తి అని చెప్పి నేను గుర్తిరగాలి ప్రియరా. ధర్మశాస్త్రాన్ని అనుభవించే వ్యక్తి, యూదులతో పరిసర్యులతో అనుకూలంగా ఉన్న ఈ వ్యక్తి దేవుని సువార్తను వితీకరించాడని చెప్పి నేను తెలుసుకోవాలమ్మా. సువార్త రాకముందు అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అపోస్తలుగా మారిన పేతురు, యోహాను అనేకమైన దేవుని గురించిన వార్త, లేకపోతే యేసుక్రీస్తు గురించిన వార్తను ప్రకటిస్తుంటే వారిని ఆటంకం పరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి సౌలు కనబడతాడమ్మా. దేవుని విడిచిపెట్టి, లేకపోతే దేవుని గుర్తెరగక ఈ సౌలు గారు చేసిన పని ఏంటో తెలుసా ప్రియరా? అనేకమైన సువార్తను ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటున్నారు. అపోస్తలైన పేతురును, యోహాను యొక్క పరిచర్యను అవమానం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నారు. అపోస్తలైన సంఘం ద్వారా సంఘం నిర్మించబడితే ఆ సంఘాన్ని నుండి వేరుపరిచే అనేకమైన ఆటంకాలు ఈ సౌలు గారు చెప్పిన ప్రయత్నము మనం చూస్తుంటాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు సౌలు గారు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియరా? ఆ కాలం ముందు యెరూషలేమును అని రాయబడిన మాట అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి కొద్ది వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపరించిరి. సౌలైతే ఇంటింట జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇది చేసే పనమ్మా. సౌలు గారు చేసే పని ఏంటో తెలుసా ప్రియరా? పురుషుల్ని, స్త్రీల్ని ఈడ్చుకొని వెళ్ళి సంఘాన్ని విడదీసి సంఘాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని సౌలు చేస్తున్నాడమ్మా. ఎందుకో తెలుసా ప్రియరా? ఆయన యేసు యొక్క సువార్తను వెల్లడింపజేయకుండా చేస్తున్నాడు ప్రియరా. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించకుండా చేస్తున్నాడమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా? 9వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే 9వ వచనం నుండి 1వ వచనం నుంచి చదువుకుందాం. 9వ అధ్యాయం 1. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గముందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి ప్రత్యేకమని అడిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అమ్మా పౌలు గారు ఒక నిర్ణయం చేసుకున్నారు. ఏం నిర్ణయం చేసుకున్నారు తెలుసా ప్రియురా? యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించనివ్వకూడదని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడమ్మా. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయకూడదని ఒక ప్రణాళిక చేసుకున్నాడమ్మా. దేవుని యొక్క కార్యాన్ని చేయకూడదని చెప్పి సౌలు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడమ్మా. ఈ సౌలు అనేకమైన విధాలుగా అపోస్తులైనను సంఘములను పాడు చేస్తూ ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నాకు అధికారం ఇమ్మని రాజు కోరుతున్నాడు. ప్రియుడు, నాకు పత్రిక పంపండి అయ్యా, నేను అక్కడికి వెళ్ళి దమస్కుల మార్గంకి వెళ్ళి దమస్కుల మొత్తాన్ని కూడా నేను అంతరింపజేసి అక్కడ ఉన్న సువార్తను ప్రకటించకుండా నేను చేస్తానని చెప్పి ఎవరికి అడుగుతున్నారు తెలుసా ప్రియురా? సౌలు రాజుగారికి అడుగుతున్న రీతిగా మాట్లాడుకుంటున్నాం ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యాన్ని చేరకుండా చేసే ప్రయత్నాన్ని సౌలు గారు చేస్తున్నాడమ్మా. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే ప్రయత్నం సౌలు గారు చేస్తున్నాడమ్మా. సౌలు గారు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియురా? యేసుక్రీస్తు యొక్క వార్తను వినపడనీయకుండా, దేవుని యొక్క మాటలు వినపడనీయకుండా, దేవుడు చేసిన సువార్తను, లేకపోతే నీ కొరకు మరణించాడని, నీ కొరకు పాపాన్ని బట్టి ఆయన సిలువకెక్కాడని చెప్పి, నీ కొరకు అనేకమైన కొరగా దెబ్బలు నీ బట్టి, నీ పాపాలు బట్టి కొట్టించుకున్నాడని చెప్పి నా సువార్తను ఆయన వినట్లేదు ప్రియురా. మీరు ఇంకొన కూడా సౌలు నుండి అపోస్తుల వారే పౌలు వలె ఉండిపోయారు, కానీ నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా, దేవునిలో మీరు ఎదగకుండా, దేవుని మాటను విడిచిపెట్టి అని నువ్వు అనుకుంటున్నావు ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నావు అనుకుంటావు, నిజమే. కానీ ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని దేవునికి ఆధారంగా ఉందా లేదా ఒకసారి నేను పరిశీలించుకోవాలా. అమ్మా నిజమే, నువ్వు అనేకమైన బాధల్లో ఉన్నావు, ఆ బాధలో దేవుని యొక్క రాజ్యం నీతో ఉందా లేదా నువ్వు అనుకోవాలి ప్రియురా. నిజమే, చాలా సంతోషకరమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు, నువ్వు అనుకోవాలి ఏంటో తెలుసా ప్రియురా? అదే దేవునికి ఇష్టమైన జీవితమా కాదని అనుకోవాలా. ఇక్కడ ఏదో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా ప్రియురా? ఆయన అపోస్తల కార్యాన్ని ఆయనే రాశాడమ్మా. ఈ సౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నాకు పత్రికలు ఇవ్వనండి, అక్కడ నేను ఎవరిని కూడా విడిచిపెట్టుకున్న మొత్తం అందరిని బంధించి ఇక్కడ నేను తెస్తానని చెప్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఏంటో తెలుసా ప్రియురా? నాకున్న జీవితాన్ని నువ్వు సమృద్ధిగా జీవిస్తే చాలు, అది నువ్వు దేవునికి ఇష్టంగా ఉందా ఇష్టంగా లేదని చెప్పి నువ్వు భావించట్లేదమ్మా. అటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియురా? అటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం, భక్తి గల మనుష్యుల స్తెఫనును సమాధి చేసి, 3వ వచనం అంటే 9వ అధ్యాయం 4వ వచనం, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అడిగను, ప్రభువా నీవెవడవని అతడును అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోకి వెళ్ళిపోదామా. ఆయన అడుగుతున్నాడు కదా సౌలు, నువ్వు ఇంతకు ఎవరని అడిగితే ఆయన అంటున్నాడు కదా, నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పి సౌలుతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు అనుకుంటున్నావు కదా, ఆయన అంటాడు కదా, సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావంటే ఆయన అడుగుతాడు, సౌలు గారు అడుగుతారు, అయ్యా నువ్వు ఎవరు ప్రభు అంటే, నీవు హింసించుచున్న యేసును నేనే. నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదు కదా, నేనేనయ్యా యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను వెంబడించట్లేదు కదా, నేనేనయ్యా అని చెప్తున్నాను. నువ్వు నా మాటలు విని ఆ మాటలు వృధాగా పోనిస్తున్నావు కదా, నేను బట్టి హింసిస్తున్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఆ యేసును నేనే. నువ్వు నన్ను తృణీకరించావు కదా, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు కదా, నువ్వు సుఖవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు అనేకమైన బాధలు కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు, అది నిజమే, నేను లేనని చెప్పి నువ్వు భావిస్తున్నావు కదా, నువ్వు నన్ను మొరపెట్టట్లేదు కదా, నేనే నీ యేసునని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియురా. నువ్వు నన్ను మరిచిపోయావు కదా, నేనే నీ కొరకు తప్పిస్తున్నాను యేసునని చెప్తున్నాడు అమ్మా. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, నన్ను మరిచి నువ్వు వేరే దారిలో వెళ్ళిపోతున్నావు కదా, నన్ను విడిచే లోకస్తుల వల్ల నువ్వు కలిసిపోతున్నావు కదా, ఎంతకాలము నువ్వు నన్ను హింసిస్తున్నావని చెప్పి సౌలుతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రియురా. నీ యొక్క గురి ఎటువైపు ఉందని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు ప్రియురా. నిజమే, నీకున్న అనేకమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావు నిజమే, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుడిని నువ్వు మర్చిపోవని చెప్పి చెప్తున్నాడు ప్రియురా. దేవుడు నువ్వు మర్చిపోయావయ్యా, నువ్వు హింసిస్తున్న యేసును నేనే, నా బట్టి నా విశ్వాసగా నువ్వు పేరు పెట్టుకుంటున్న నువ్వు, నాలో రక్షణ పొందిన నువ్వు, నా ద్వారా నువ్వు బాప్తిజం పొందిన నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా ప్రియురా?
నువ్వు నన్ను హింసిస్తున్నావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు చెప్పమంటారా? మళ్ళీ చెప్పమంటారా? నువ్వు నా కొరకు బాప్తీసం తీసుకున్నావు కదా, నా పేరు పెట్టి విశ్వాసగా నువ్వు జీవిస్తున్నావు కదా, నన్ను నమ్ముకుని నువ్వు జీవిస్తున్నావు కదా, నీ బట్టి నేను బాధిస్తున్నానయ్యా, నీ బట్టి నేను హింస పొందుతున్నానయ్యా. ఎంతకాలము నన్ను విడిచి నువ్వు వెళ్తావు, ఎంతకాలము దేవుని మాటలు తృణీకరించి నువ్వు జీవిస్తావు, ఎంతకాలము నీకు ఉన్న జీవితాన్ని నీ జీవితం అని చెప్పి భావిస్తావు, అది నీ జీవితం కాదని చెప్తున్నాడమ్మా. నువ్వు దేని ద్వారా అయితే బానిసత్వంలో ఉండిపోతున్నావు, దేని ద్వారా అయితే నువ్వు దేవుని తృణీకరిస్తున్నావో ఈ రాత్రి కాలం సమయంలో తెలుసుకోమంటున్నాడమ్మా. నీ బట్టి నేను హింసం పొందుతున్నానయ్యా. ఓ సౌలా అంటారు కదా, సౌలా నన్ను ఎంతకాలము నువ్వు నన్ను హింసిస్తావు, నన్ను ఎంతకాలం నువ్వు బాధపడతావయ్యా. అయ్యా నీ బట్టి నేను బాధిస్తున్నానని చెప్తున్నాడమ్మా. నీ బట్టి దేవుడు బాధిస్తున్నాడమ్మా. నీ కుటుంబం జీవితాన్ని ఒకసారి నేను పరిశీలించుకోమంటున్నాడమ్మా. నన్ను బట్టి నా మార్గంలో నీ జీవితం ఉందో లేదో అని కనుక్కోమంటున్నాడమ్మా. దేవుడి యొక్క మార్గం గుండా దేవుడి యొక్క విధేయత చూపే జీవితాన్ని నీ నా జీవితం ఉండాలని చెప్తున్నాడు తప్ప దాన్ని నిన్ను తొలగిపోయే జీవితం నీ నా జీవితం కాదని చెప్తున్నాడు. ప్రియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బట్టి దేవుడు బాధపడుతున్నాడు ప్రియరా. నీ జీవితాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడమ్మా. ఆయన ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ప్రియరా. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను ఉంచాలని ఆశపడుతున్నాడమ్మా. నేను ఆకాశంలో ఉంచాలనుకుంటే నువ్వు ఇంకను కూడా నేలలో పాకుతున్నావు. నేను ఆకాశంలో నేను ఉల్లాసింపజేయాలనుకుంటే, నేను ధన్యవంతమైన జీవితాన్ని నేను చేరాలని చెప్పి దేవుడిలో ఆశపడే వ్యక్తిగా దేవుడు ఉంటే, నేను ఏం చేస్తున్నాము తెలుసా ప్రియరా? ఇంకొను నేల మీద పాకే పురుగులు పాముల వలె జీవిస్తున్నాం ప్రియరా. ఆ పాములకి ఈ మట్టి దొరికితే సంతృప్తిగా జీవిస్తుందమ్మా. దేవుడు అంటున్నాడు కదా, అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అంటున్నాడు. పాము వంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అయ్యా. మట్టిని తింటూ బతుకుతున్నావయ్యా నువ్వు. ఇంకొన మట్టిలో ఇంకా ఏదైనా ఒక సారం ఉండిపోతుందని ఎదుగుతున్నావు. లేదు, నీకు ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు బాధపరుస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు అల్లరిపాలు చేస్తున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడమ్మా. నిజమైన విశ్వాసగా జీవించిన నీవు, నిజమైన దేవుడి బిడ్డగా నువ్వు జీవిస్తున్న నీవు, ఈ రోజున నీ జీవితం ఏ రీతిగా ఉంది, ఈ రోజున నీ యొక్క బతుకు ఏ రీతిగా ఉంది, ఇంకొక కూడా దేవుడిని దగ్గర జార్చే స్థితిలో ఉన్నావా? నిన్ను బట్టి దేవుడి నామాన్ని అవమానపరిచే స్థితిలో నువ్వు ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు ప్రియరా. ఓ సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? నీ పేరు పెట్టుకో ఆ సౌలా అన్న దగ్గర. నువ్వు ఎంతకాలము నన్ను హింసిస్తావయ్యా, ఎంతకాలము నీ బట్టి నేను దుఃఖించాలయ్యా, ఎంతకాలము నా గౌరవాన్ని అగౌరవంగా పరుస్తావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా. ఎవరి గురించి మాట్లాడట్లేదు ప్రియరా, నీ బట్టి మాట్లాడుతున్నాడు. నేను మారాలని, నువ్వు ఒక జీవితం మార్చుకోవాలని, దేవుడితో నిన్ను తిరగాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. అనేకమైన ఇబ్బందులు కలిగించాడు సౌలు. దేవుని యొక్క వాక్యాన్ని దూరపరుస్తున్నాడు, దేవుని యొక్క సువార్తను తొలికరిస్తున్నాడు ఈ సౌలు. అయితే ఆ సౌలు దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారు తెలుసా ప్రియరా? దేవుడు వచ్చాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని నామాన్ని అవగౌరపరిచిన సౌలు, దేవుని సువార్తను చేరనీయకుండా చేసే సౌలు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే వారిని చంపే సౌలు, దేవుని యొక్క సువార్తను వింటున్న వారిని ఈడ్చుకొని వచ్చి చెరసాలలో పెట్టే సౌలు దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా ప్రియరా? దేవుడు వస్తున్నాడు. ఏంటని వస్తున్నాడు తెలుసా ప్రియరా? ఎంతకాలం నన్ను హింసిస్తున్నావా? నువ్వు మర్చిపోద్దు ఏంటో తెలుసా ప్రియరా? దేవుడు నేను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపం అయినప్పటికి కూడా, నువ్వు ఎంత ఘోర ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికి కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు ఎంతకాలము నా అవమాన్ని గౌరవపరుస్తావు, ఎంతకాలము నా ఆ నామాన్ని కించపరుస్తావని అడుగుతున్నాడు ప్రియరా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడమ్మా. నువ్వు దేవునిలోకి మరలా తిరిగి రావాలని చెప్పి ఆశపడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట ఇంకో మాట చెప్పమంటావా? తప్పిపోయాడు కుమారుడు. ఎక్కడి నుండి? తండ్రి వద్ద నుండి కుమారుడు తప్పిపోయాడు. చిన్న కుమారుడు అంటున్నాడు, అయ్యా నా ఆస్తి భాగంలో నాకు సగం ఇచ్చే, నాకు రావాల్సింది మొత్తం నాకు ఇచ్చే అని చెప్పి అడిగినప్పుడు తండ్రి అంటారు, ఇది మంచి పద్ధతి కాదయ్య అంటే నాకు తెలుసు, నువ్వు నాకు ఇచ్చే అని చెప్పి తను ఒకరు వచ్చి రావాల్సిన ఆస్తిని మొత్తం కూడా పట్టుకొని వెళ్ళిపోయాడండి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఆలకించండమ్మా, నా మాటలు ఆలకించండమ్మా, నా మాటలు ఆలకించండమ్మా, నా మాటలు ఆలకించండమ్మా, నా మాటలు ఆలకించండమ్మా. వాక్యం వినని వారు బయటికి వెళ్ళిపోవచ్చమ్మా.
చిన్న కుమారుడు వచ్చి అడుగుతున్నాడు కదా తండ్రితో, అయ్యా నాకు కావలసిన వాట నాకు ఇచ్చేయమని చెప్తున్నాడు. తండ్రి అంటున్నాడు, అయ్యో ఇది నీకు సరైన పద్ధతి కాదు, సరైన నిర్ణయం కాదంటే నాకు తెలుసు, నా ఆస్తి నాకు పంచి ఇచ్చేయమంటున్నాడమ్మా. ఇచ్చేయమంటే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా పిల్లరా? పంచి ఇచ్చేశాడు. పంచి ఇచ్చేసిన తర్వాత ఆ కుమారుడు దూరదేశంకి వెళ్ళిపోయాడమ్మా. దూరదేశంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యసనాక్రాంతుడై వ్యర్థంగా అది ఉన్న ధనాన్ని మొత్తం కూడా ఖర్చు వేసి స్నేహితులతో కలిసి ఆ ధనాన్ని మొత్తం కూడా ఖర్చు చేసేసాడు. చేసేసిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా పిల్లరా? ఒక యజమాని దగ్గరికి, పందులు పెంచుతున్న వారి దగ్గరికి వచ్చి పనివాడిగా చేరాడు. పనివాడిగా చేరినప్పుడు ఆ పందులు వేస్తున్న తవుడును లేకపోతే పందులు వేస్తున్న ఆహారాన్ని తన ఆకలి ఉన్నప్పుడు దాన్ని తినాలని చెప్పి నిర్ణయించుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బున్నంత వరకు కూడా స్నేహితులు ఉన్నారు, డబ్బున్నంత వరకు కూడా ఆనందంగా ఉన్నారు, డబ్బున్నంత వరకు కూడా అనేకమైన పనులు ఆ కుమారుడు చేసుకోగలిగాడు. ఆ డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, తన యొక్క జీవితం ఎప్పుడైతే తెలిసిపోయిందో దేవునికి, ఎప్పుడైతే ఆ కుమారుడికి తెలిసిందో, పందుల వడ్డ దగ్గరికి వచ్చి ఆ పట్టు తింటున్న సమయంలో ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన తెలుసా పిల్లరా? నా తండ్రి వద్ద విస్తారమైన పనివారు ఉన్నారు, నన్ను కుమారుడిగా సేకరించిపోయినా ఆ పని వాళ్ళు ఒక్కడిగా నన్ను స్వీకరిస్తానన్న ఒక ఆలోచన వచ్చి అతను బుద్ధి తెచ్చుకున్న తర్వాత అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంటుంది. తండ్రి వద్దకు వెళ్ళిపోయాడమ్మా. తండ్రి వద్దకు వెళ్ళిపోతుంటే కుమారుడు అంత దూరం ఉండగానే తండ్రి బయటికి వచ్చి ఇలా చేతులు చాపి రమ్మని పిలిచాడు పిల్లరా. రమ్మని పిలిచిన తర్వాత ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నాకు తప్పు అయిపోయింది, నేను క్షమించాలని చెప్పి లేదు అంటున్నాడు. నేను అక్కడ ఆ కుమారుడు మాట్లాడక మునిపే ఆ తండ్రి చేసిన పని ఏంటో తెలుసా పిల్లరా? ఆ తండ్రి చేసిన పని ఆ కుమారుని హత్తుకొని చెప్పులు తమ్ము అని పని వారికి చెప్పాడు. అక్కడ రాజ్య కిరీటమైన ఉంగరాన్ని తెచ్చి జోడించి ఆ వేలికి తొడిగి, నువ్వు నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికినని చెప్పి విందు చేయించడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలకు సారాంశం చెప్పమంటారా నన్ను? నువ్వెంత ఘోర బాధమైనప్పుడు కూడా, నువ్వెంత తృణీకరించిన పెట్టిన వ్యక్తినప్పుడు కూడా నువ్వు మరిచావు తండ్రిని. ఆ కుమారుడు మరిచాడు తండ్రిని. తండ్రికి ఒక దీవెన్ని. ఆ కుమారుడు మరిచాడు కదా, ఆయన వద్దున్న ఆశ్రయాన్ని విడిచి వెళ్ళిపోతే అమ్మా ఆ తండ్రి ఆ కుమారుని మర్చిపోలేదమ్మా. నేను మాట్లాడమంటారా? నువ్వు మర్చిపోయినప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదమ్మా. నువ్వు విడిచిపోయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదమ్మా. నువ్వు బుద్ధి తెచ్చుకుంటే ఆయన హక్కును చేర్చుకునే దేవుడు. నువ్వు కానీ ఆయన యందు నేను వెళ్ళాలని చెప్పి నువ్వు ఒక చిన్న వాంఛతో కానీ ఉన్నట్లయితే ఆయన హత్తుకుని ఉన్నతమైన ప్రణాళికలో ఇచ్చే దేవుడు ఆయన దేవుడమ్మా. నువ్వు కోల్పోయిన అధికారాన్ని మునుపటి స్థితి నీకు లేదంటే నువ్వు ఎక్కడో ఒక పొరపాటు చేసావు. దేవుడికి ఉన్న సమాధానం నాకు లేదంటే నువ్వు అంటున్నావు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీతో మాట్లాడే దేవుడు కదా, దేవుడు వాక్యాన్ని వెళ్ళినప్పుడు దేవుడు నీతో స్పష్టంగా పలికే దేవుడు కదా. అది ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా పిల్లరా? నువ్వు తప్పిపోయావమ్మా. నువ్వు ఆ కుమారుడు తప్పిపోయాడు కాబట్టి ఆకలిగా ఉండిపోయాడమ్మా. నువ్వు దేవుడు తప్పిపోతున్నావు కాబట్టి నీకేం కలుగుతుందో తెలుసా ప్రియరా? నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని పరిస్థితులు. అమ్మా నువ్వు దేవుడు ఉంటున్నావు కాబట్టి నీకు సమాధానం ఉంటుంది పిరియరా. నువ్వు దేవుడు ఉన్నప్పుడే నీకు సమాధానం ఉంటుంది పిరియరా. మరలా తిరిగి రమ్మంటున్నాడు పిరియరా. ఓ బిడ్డ, నేను దేవుడు అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు తెలుసా పిరియరా? నువ్వు తప్పిపోయావు, నువ్వు జారిపోయావు దేవుడి నుండి, దేవుడిని ఎందుకు తొలగిపోయావు, దేవుడి నుండి విజ్ఞాపన ద్వారా నువ్వు చేసుకునే పరిస్థితిలో నీకు లేవు. నువ్వు తప్పిపోయిన కుమారుడు వెళ్ళి పొట్టు తింటూ దేవుడికి ఆలోచన చేసినట్లయితే, నువ్వు బుద్ధి తెచ్చుకున్నట్లయితే తిరిగి నీ ఎక్కడ వస్తావో తెలుసా ప్రియరా? రాజ్యాధికారంలోకి నీ దంపుతానమ్మా. నువ్వు తప్పిపోయిన స్థితిని, నువ్వు జారిపోయిన స్థితిలో నుండి నువ్వు ఏదైతే అధికారాన్ని కోల్పోయావో ఆ అధికారాన్ని దేవుడు ఇవ్వడానికి ఈ రాత్రికాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు ప్రియరా. ఈ కొద్ది మాటలు దేవుడు వినికిలో దీవించబడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా.
ఆ కుమారుడు అంటున్నాడు కదా, అయ్యా నేను తప్పిపోయాను, నేను జారిపోయాను, నేను పడిపోయాను అని చెప్పి ఆ తండ్రితో చెప్పక మునిపే తండ్రి అంటున్నాడు, 2 చేతులతో హత్తుకొని హృదయ లోతంలో హత్తుకొని ఆ కుమారుడికి ఉంగరాన్ని జోడించాడమ్మా, ఆ కుమారుడికి చెప్పులు తెచ్చి ఇచ్చాడమ్మా. మీరు అనుకుంటున్నారు ఒట్టి మాటలు అని చెప్పి అనుకుంటున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా, తనకు నీతి అనే వస్త్రాన్ని ఆ కుమారుడికి కప్పాడు ప్రియురా. ఒక అధికారాన్ని బట్టి ఉంగరాన్ని ధరించాడమ్మా. ఈ చెప్పులు ఎందుకు చేర్చాడో తెలుసా ప్రియురా, తన పూర్వం యొక్క స్థితిని ఆ కుమారుడికి జ్ఞాపకం తెచ్చాడమ్మా. అయ్యా నువ్వు తప్పిపోయావు, నువ్వు మరలా నాకు దొరికావు, నిన్ను బట్టి నేను సంతోషిస్తానని చెప్తున్నాడమ్మా. ఒక మాట చెప్పమంటారా, కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడమ్మా. కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడమ్మా. కుమారుడు తండ్రిని మరిచి వెళ్ళిపోయాడమ్మా. కుమారుడు తండ్రిని వద్దనుకొని వెళ్ళిపోయాడమ్మా. అమ్మ ఈ మాట చెప్పమంటారా, తండ్రి మరిచిపోలేదమ్మా, తండ్రి మరిచిపోలేదమ్మా. దేవుడు చెప్తున్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత తునీకరించిన దేవుణ్ణి, నిన్ను బట్టి ఆయన చేతులు చాపి నేను హస్తాలతో హత్తుకొనడానికి ఆయన ఉన్నాడమ్మా. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు బుద్ధి తెచ్చుకో. సౌలు అంటున్నాడు కదా, నువ్వెవరు ప్రభు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును నేనే, నువ్వు హింసిస్తున్నావు కదా దేవుణ్ణి. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియురా, నువ్వు నా అద్దకు రమ్మంటున్నాడు, నన్ను తృణీకరించొద్దని చెప్తున్నాడమ్మా. నన్ను మరిచిపోవద్దయ్యా, నన్ను నా ఇంటి జారిపోవద్దయ్యా. నేను నన్ను చేతులతో చెక్కి ఉన్నానయ్యా, నేను చేతులతో చెక్కి ఉన్నానయ్యా. నీకు ఇబ్బందిని బట్టి నువ్వు వెళ్ళిపోవద్దు నా నిండి, నీకున్న సంతోషాన్ని బట్టి నువ్వు నా నిండి వెళ్ళిపోవద్దు, నీకున్న లోకస్తులు బట్టి నా నిండి వెళ్ళిపోవద్దు, నువ్వు నా బంధువులు బట్టి నువ్వు నా నిండి వెళ్ళిపోవద్దు, నీ స్నేహితులు బట్టి నువ్వు నా నిండి వెళ్ళిపోవద్దు. నేను చెక్కుకున్నానయ్యా, నేను వెలిచి కొనుక్కున్నానయ్యా. నా మాటను తిరిగి నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడమ్మా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియురా, తన కుమారుడిగా నేను చేయడానికి, నేను జారిపోయిన అధికారాన్ని, కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ దేవుడికి ఇస్తాడని చెప్తున్నాడు ప్రియురా, ఇస్తాడని చెప్తున్నాడు. దేవునికి అడుగుదామా, అయ్యా తండ్రి, మా ప్రాయశ్చిత్తం కలిగి ఈ మాటలు మీకు అర్థమైతే మోకాళ్ళుండి ప్రార్థించండి అయ్యా, మోకాళ్ళుండి ప్రార్థించండి. మీ జీవితాలు మారిపోతున్నాయి ప్రియురా. ఎంతకాలము దేవుని విడిచి వెళ్ళిపోతారు, ఎంతకాలము దేవుడు లేక బాధపడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సంతోషకరమైన జీవితంలో ఉన్నావు అనుకుంటున్నావు, లేదయ్యా నీ దుఃఖంలో ఉంటున్నాను అనుకుంటున్నావేమో. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, నీ దుఃఖంలో నేను తోడున్నానని చెప్తున్నాడు. నువ్వు జారిపోతున్నావా, నిజమే, నువ్వు జారిపోయే వ్యక్తి అయినప్పుడు కూడా నేను జారనివ్వను, నేను ఎత్తు పట్టుకుంటాను, నా యొక్క హస్తాలతో నేను చెక్కుతానని చెప్తున్నాడమ్మా. నీ కుటుంబం జీవితంలో ఏదైతే లేదో దేవుని దృష్టిలో, దేవుని ద్వారా నువ్వు ఏదైతే కోల్పోతున్నావో, నీ కుటుంబం జీవితంలో గృహ ప్రార్థన ఉందా లేదా, కుటుంబం ప్రార్థన ఉందా లేదా, వాక్యాన్ని వినే సహాయం నీ దేవుడు దయచేసినప్పటికీ నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకెళ్ళిపోతున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియురా. నువ్వు మారితే దేవుడు ఈ కుటుంబాన్ని మారుస్తాడమ్మా. నువ్వు మారిస్తే దేవుని కుటుంబాన్ని మారుస్తాడమ్మా. నువ్వు కోల్పోయిన స్థితి నీకు ఇప్పుడు అర్థం కావట్లేదేమో, నువ్వు జారిపోయిన స్థితి దేవుడిని ఇప్పుడు నీకు అర్థం కావట్లేదేమో, అది బహు భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడమ్మా. దాన్ని నువ్వు భరించలేమని చెప్తున్నాడు, దాన్ని నువ్వు మరించలేమని చెప్తున్నాడు. ఓ మాట చెప్పమంటావా, సౌలు హతసాక్షులుగా అత్త హంతకుడుగా మారినప్పుడు, అనేక మందిని చంపినప్పుడు, అనేక మంది పట్టి బంధించినప్పుడు అతను ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియురా, దేవుడు అంటున్న మాట, సౌలునే హతసాక్షిగా ఇస్తానని చెప్తున్నాడమ్మా. ఎవడైతే నా సువార్తను ఆటంకపరుస్తున్నాడో, ఎవడైతే నా సువార్తను అడ్డుకుంటున్నాడో వారి ద్వారా నేను ఆ రాజ్యము పుట్టించనని చెప్పి ఈ వాక్యంలో ఉన్న బైబిల్లో ఉన్న 14 పుస్తకాలు సౌలు ద్వారా రాయించాడమ్మా దేవుడు. అట్టి కృప నీకు నాకు కావాలంటే దేవునికి అడుగుదమ్మయ్యా తండ్రి, నేను కోల్పోయిన స్థితిని నాకు దయచేయండి అయ్యా, నీ నిండి జారిపోయిన స్థితిని నాకు దయచేయండి అయ్యా. రక్షణ పొందానయ్యా, నీ అందు విశ్వాసం ఉంచానయ్యా, నేను ఎందు బాప్తీసం తీసుకున్నానయ్యా, నీ అందు నేను ప్రతి రాత్రి 10 నెలలకు ఒకసారి ప్రభువులను స్వీకరిస్తున్నానయ్యా తండ్రి, నన్ను మునుపటి స్థితిని నాకు దయచేయండి అని చెప్పి దేవునికి అడుగుదాం. ఈ వాక్య ఫలింపు కొరకు, ఈ కూడికి ఫలింపు కొరకు మధ్యనున్న కరుణ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థనలతో ఈ కూడికి ముగించబడుతుంది.